19వ వచనములో రాకడ రెండో భాగం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. తర్వాత నీకు వెలుగిచ్చుటకై చంద్రుడికను ప్రకాశింపడు. ఈ రెండు నోట్ చేసుకోండి. యెహోవా నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. తర్వాత నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవుడు నీకు భూషణముగా ఉండును అని రాసింది వాక్యం. ఆ వాక్యం వివరించడం లేదు, అలా విడిచేసా. నీకు సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఇది రాకడ గురించిన విషయం. రాకడ అయిన తర్వాత ఈ సూర్యచంద్రుల వెలుగు నీకు అక్కరలేదు అని అర్థం. అది యేసు యొక్క రాకడ వస్తుంది త్వరలో. అది అయిన తర్వాత సూర్యచంద్రుల వెలుగు నీకు అవసరం లేదు. దేవుని స్తోత్రాలు. మీరు వెలుగై ఉన్నారండి ప్రభువునందు. ఎఫెసీ పత్రికలో ప్రభువునందు మీరు 5వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనం, 10వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అంటే అర్థం ఏంటి? మీరు అన్ని రకాల పాపాల్లో జీవించుతున్నవారై ఉంటిరి అని అర్థం. పూర్వమందు చీకటి అయి ఉంటారంటే అర్థం అది అన్ని రకములైన పాపములలో జీవించుతూ ఉన్నారు అని అర్థం. చీకటి అయి ఉంటారంటే ఎప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము ప్రభువునందు వెలుగై ఉన్నారంటే అన్ని మంచి క్రియలే మీ బ్రతుకులో ఉన్నాయని అర్థం. అన్ని మంచి కార్యాలే ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమను వాటిలో కనబడుతున్నది. వెలుగు యొక్క ఫలం 10వ వాక్యం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. ప్రభువుకి ఏది ప్రీతికరం దాన్ని పరీక్షించి, ప్రభువుకి ఇష్టమైంది ఏదో పరీక్షించి. మీలో కొందరు ఏమనుకుంటున్నారంటే పెళ్లి చేస్తాం మా ఇంటిలో పిల్లవాడికి కానీ పిల్లకి కానీ, ఇంటి ముందు కళ్ళు సీసాలు ఉంటే దాని మీద బట్ట ఉంటుంది, అంటే క్లాత్. ఎవరికొరకంటే అన్నిలైన వారు వస్తారు కదా విందు చేయటానికి, వాళ్ళకి కళ్ళు సీసాలు ఇవ్వటానికి ఆ కళ్ళు సీసాలు ఉంటాయి. పాస్టర్ గారు చూడకూడదు, కానీ ప్రభు మాత్రం చూస్తున్నారని ప్రభువుకి అది ప్రీతికరమా? మనం ఏది ప్రభువుకి ప్రీతికరమో దాన్ని ఎన్నుకొనాలి. అంటే లోకస్తులకి మనము విందు ఇవ్వాలి. ఏం విందు అంటే కళ్ళు, అంతేరా? కళ్ళు లోకస్తులకి విందు ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోసమ పండుగ, ఇక్కడ యేసు నమ్మిన వారందరూ కూడా పోసమ పండుగ చేయటానికి దానికి బదులు ప్రార్థన చేపించి ఒక మేకను కోసి ఆన్యులందరికీ పెడతారు. తర్వాత మన విశ్వాసులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెడతారు. మమ్మల్ని ఎక్కిరిస్తున్నాం ఏంటి? నీ సంగతి ఏదో చూసుకుంటూ నీకు ఓటేయం అంటారు వీళ్ళు. అలా కాదు, నేర్చుకో. దేవునికి ఏది ప్రీతికరమైనదో. ఇక్కడ అందరు దొరుకుతారు, నేను ఒక్కడే దొరకను. నేను ఇంట్లో నుంచి మా నాన్న మెడ మీద చేసి బయటికి గెంటితే యేసును పట్టుకొని వేలాడుతూ వచ్చిన వాడని ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని నేను చేస్తా. మీ అందరికీ ఇది గుచ్చుకుంటుంది. అంటే మన వాళ్ళందరూ యేసు నమ్మలా.
అందుకని మనం వాళ్ళకి ఇష్టమైన కొన్ని కార్యాలు చేస్తాం, తప్పులు చేస్తాం. ప్రభువుకు ప్రీతికరమైనది చేయలేవు. ఏది మంచి ఏది చెడు మత్తు ఇవ్వకూడదని మనకు తెలుసు, మనం మత్తు ఇస్తాం. వేరే టైంలో వీలైతే చెప్తాను, మా అందరిని నువ్వు కుర్చీ తీస్తున్నావు, నీ సంగతి చూస్తాను, చూసుకోపా, నాకు నువ్వు చూసేది ఏం లేదు, ఎందుకంటే తొందరలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నా, నువ్వు నాకు చూసేది లేదు, ఇక నుంచి చూసుకో. నువ్వు దేవుని గురించి ఇతరులకు నేర్పాలంటే నీవు చేసిన విధానాన్ని వారికి నేర్పక. ఈ రోజున చాలా మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు. నీవు ఏ విధానాన్ని చేస్తున్నావో ఆ విధానాన్ని ఇతరులకి నేర్పకండి. నేను మీకు చెప్తున్నాను, ఏది మంచి ఏది చెడు, ప్రభువుకి ఏది ప్రీతికరము ఏది కాదు అంటే నేను స్వయంగా చూసిన వాటిని మీకు విన్నవించటం లేదు. మీ ఇళ్ళకు వచ్చి నేను చూసిన వాటిని కాదు. అనేక గ్రామాలు మన దగ్గర రాని వారి దగ్గరికి కూడా వెళ్ళి కొన్ని గ్రామాల్లో గమనించిన విషయం, మన సంఘం కాని సంఘాల్లో కూడా గుర్తించిన విషయాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అది బయట విషయం కాదు. ఎందుకంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైందో నేర్చుకో అంటున్నాను, ప్రభువుకి ఇష్టమైంది చేయండి అంటున్నాను. కానీ మనుషులకు ఇష్టమైంది మీరు చేసిన ఎడల వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఆదరిస్తారు, పర్వాలేదు. కానీ వాళ్ళు బంధువులు అయి ఉండవచ్చు. కానీ ప్రభువుకి ఇష్టమైనది నేను చేయాలంటే, నా అన్న వచ్చి నాకు బొట్టు పెట్టబోయాడు, వీర్ల కొలుపు కొలుతుంది, పెద్దల కొలుపు అంటారు పెళ్ళప్పుడు, వాని యొక్క పెళ్ళో లేకపోతే వాని తమ్ముడి పెళ్ళో, పెద్దమ్మ కొడుకులు అన్నట్టు పరుగుల మీద వచ్చి నాకు బొట్టు పెట్టబోతే మా ఆయన అండర్లోనే మా అమ్మ అండర్లోనే ఉన్నాను, తిండి తిప్పలు చదువు. వాళ్ళ పెద్దమ్మ పెద్ద కొడుకు వచ్చి నాకు బొట్టు పెట్టకపోతే, అన్నా పెట్టవద్దు, నేను యేసుని నమ్ముకున్నానని డైరెక్ట్గా చెప్పా. నాకు పెట్టలా, వెళ్ళిపోయాడు. పెద్దల కొలుపు అంటారు ఇక్కడ అక్కడ వీర్ల కొలుపు అంటారు. పెద్దల కొలుపు అనగా దయ్యాల కొలుపురా బాబు అంటున్నాను. మీకు తెలియకపోతే కొన్ని సంఘాలను చూడండి, కొన్ని పరిస్థితుల్లో వాక్యాలు విని చూడండి పాస్టర్ల ద్వారాగా, అది దయ్యాల కొలుపో దేవుని కొలుపో తెలుస్తుంది. ప్రార్థన చేసి యెహోవా పేరున కోసుకుంటే తినవద్దా అంటే, అట్లానే వనభోజనాలు కూడా తింటున్నారు కదా, కాదన్న దేవుడు. ఒక ఆయన వస్తాడు, ఆ వనభోజనాలకు తీసుకుపోతాడు అడవుల్లోకి, విశ్వాసం లేదు, అక్కడే భజన చేస్తాడు కదా, అక్కడ మేకను కట్ చేసి వనభోజనాలు పెడతాడు. అది ఎవరి సాంప్రదాయం అంటే క్రైస్తవ సాంప్రదాయం కాదు. వాళ్ళని మార్చలేక వీళ్ళు కూడా అట్లనే పోతున్నారు, జనాలను మార్చలేక. మరి నేను చెప్పేది ఏంది, ప్రభువుకు ప్రీతికరమైనది చెయ్యమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు? లోకానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నావు, లోకం మెచ్చుకున్నట్లుగా, ప్రభువు మెచ్చుకున్నట్లుగా నువ్వు చేయట్లేదు. నా నుండి దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం, నాతో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అన్నోళ్ళు చేయి చూపెట్టి చప్పట్లు కొట్టండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ విషయం. మరి నన్నెందుకు నిలబెట్టాడు? అక్కడ ఖండించడానికే నిలబెట్టాడు, కానీ నేను చూసిన దాన్ని ఖండించడం కాదు, వాక్యం విశదీకరిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. అయితే ఆ వాక్యాన్ని అలా ఆఫ్ చేస్తాను, ఇంకా దాన్ని ఎక్కువ వివరించట్లేదు. వారు తొట్టుపాటు అన్ని జనులకు రక్షణ అయింది. ఎవరి తొట్టుబాటు అంటే ఇజ్రాయిల్ యొక్క తొట్టుబాటు. రోమాపత్రిక ఇజ్రాయిల్ యొక్క తొట్టుబాటు మన అన్ని జనులకు రక్షణ అయింది. 11వ అధ్యాయం 12వ వాక్యం, మన రోమాపత్రిక 11వ అధ్యాయము 12వ వాక్యం. నేను ప్రశ్నించాను, ఏంటంటే, అయ్యా ఈ సంఘం అంతటా గాజులు పూసలు మెట్టెలు అన్నీ కడియాలు అన్నీ పెట్టుకొని ఉన్నారు, ఆర్మూర్లో ఒకరిని ప్రశ్నిస్తున్నా, ఈ సంఘానికి జగ్గయ్యపేటలో ఉన్న సంఘానికి తేడా ఏంటయ్యా అన్న. వాళ్ళందరూ గాజులు పూసలు మెట్లు పుస్తులు అన్నీ పగలగొట్టేసి బాప్తిసాలు పొందారు. పరలోకంలో ఎవరికి ఎక్కువ బహుమానం ఉంటుంది, ఎవరు సరైన వాళ్ళు. ఇంత గుంపు ఉంది ఆరుమూరులో, ఈ పెద్ద సంఘంలో. అక్కడ కూడా పెద్ద గుంపు ఉంది సంఘంలో. ఆ గుంపుకి ఈ గుంపుకి తేడా ఏంటి?
తేడా ఏంటి అని ప్రశ్నిస్తే గాజులు పూసలు ఇవన్నీ వాళ్ళు తీసేశారు, వీళ్ళు తీసేయలేదు. ఒక ఆయన ప్రశ్నిస్తుంటే మా ఇద్దరి మధ్య డిస్కషన్ అన్నట్టు. అది ఇలాంటి సంఘం నిజామాబాద్లో ఉందా అంటే ఉంది. 2 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ తీసివేసి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. వాళ్ళు ఇంకా కఠోరమైన పత్తిమలో ఉన్నారు. వాళ్ళ లోకం ఇంకా ఎక్కువగా ఎక్కిరిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది. మీరు బాప్తిసం పొందినప్పుడు ఇలా తయారయ్యారు ఏంటని మీకు కొంత లూజ్ ఉంటుంది, మీకు అంత శ్రమ శోధన ఉండదు. అయితే దేవునికి స్తోత్రాలు. ఇక్కడ వాక్యంలో చూసిన 11వ అధ్యాయం 12వ వాక్యంలో వారి తొట్టుబాటు అన్యజనులకు రక్షణ అవుతుంది. 11వ అధ్యాయం 12వ వాక్యం ఏమన్నాడు? వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఎవరి పరిపూర్ణత అంటే ఇజ్రాయేల్ యొక్క పరిపూర్ణత. ఇప్పుడు అక్కడ యుద్ధం నడుస్తుంది. ఇజ్రాయెల్ కను ఇరాన్ అనే దేశానికి యుద్ధం నడుస్తుంది. టీవీల్లో మీరు చూసి ఉంటారు. చాలా నష్టమైంది. ఇప్పుడు మరి క్రీస్తు విరోధి బయలుపడటానికి అదొక సంకేతం అని భావిస్తున్నాం. సైతానుడు బయటికి రావటానికి ఒక సంకేతం ఈ యుద్ధం అనుకుంటున్నాం మేము. దేవునికి స్తోత్రాలు. వాళ్ళ తొట్టుబాటు అనేది ప్రపంచంలో ఉన్న అన్యజనులందరూ రక్షణలోకి రావడానికి మార్గం అని ఈ వాక్యం బోధిస్తుంది. రాకడ గురించిదే ఈ వచనం. అయితే 25వ వచనంలో సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు చాలామంది నేనెంతో బుద్ధిమంతురాలని అనుకుంటారు. అనుకొనకుండానట్లు ఎంత బుద్ధి ఉన్నా, తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నా సరే బుద్ధిమంతులు అనుకుంటారు. అనుకొనకుండానట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుస్తున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగ వరకు ఇజ్రాయేలులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగిను అని రాయబడింది. ఒకేసారి ఇప్పుడున్న ఇజ్రాయేలీలు ఏమంటారంటే, యెహోవా మమ్మల్ని రక్షించు ప్రభువా అని ఒకేసారి యేసుక్రీస్తుని ఒప్పుకుంటారట. వాళ్ళందరూ ఒకేసారి రక్షించబడతారు మొత్తం. అది ఈ స్టెప్. ఈ యొక్క వాక్యం అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవుతుంది. మన వారికి ఒకేసారి రక్షణ అనేది కలుగుతుందని ఒక విషయం. అన్యజనుల ప్రవేశము సంపూర్ణం అయ్యే వరకు మాత్రమే ఇది ఇలా జరుగుతుంది. రక్షణ అన్యజనులకు ప్రకటింపబడుతుంది, తర్వాత ప్రకటన లేదు. దేవునికి స్తోత్రాలు. శర నుండి విడుదల నొందిన ఇజ్రాయేల్ మన కీర్తన గ్రంథంలో 80 కీర్తన గ్రంథం 80లో ఆ 3వ వాక్యం, ఈ 3వ వాక్యం 80లో 3వ వాక్యం ఒకటి, తర్వాత ఏంటంటే 83వ వాక్యం, దేవా శరలో నుండి మమ్మల్ని రక్షించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఒక వచనం అది. మేము రక్షణ నొందాలంటే నీ ముఖకాంతి మా పైన ప్రకాశింపజేయము. 7వ వాక్యం, సైన్యములకు అధిపతి ఒక దేవా శరలో నుండి మమ్మ రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. తర్వాత 19వ వాక్యం, యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా శరలో నుండి మమ్మ రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. మేము రక్షణ పొందాలంటే ముఖము యొక్క కాంతి మా మీద ప్రకాశింపజేయము అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయము. ఆ దినాన సూర్యుని యొక్క వెలుగు 7 రెట్లు పెరుగుతుంది. 7 రెట్లు సూర్యుని వెలుగు పెరిగితే మనుషులు కాలకుండా ఉంటారా? కాలిపోతారు. అందుకని పుండ్లు వస్తాయని చెప్పాను. పోయిన వారంలో
ఒక వాక్యం ప్రకటన గ్రంథంలో చెప్పాను. పుండ్లు వస్తాయి, ఆ పుండ్లు బాధ చేత ఒగురుస్తుంటారు, నోళ్ళు కరుచుకుంటారు అని చెప్పాను. అయితే సూర్యుని వెలుగు 7 రెట్లు పెరుగుతుంది, చంద్రుని ప్రకాశము సూర్యుని వెలి అవుతుంది ఈ రాకడ దినంలో అని రాయబడింది. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 26వ వచనం. ఈ విధంగా చెప్పండి వాక్యం సాల్లే, ఈ విధంగా చెప్పండి, మాకు సరిపోద్ది, మేము ఆరాముగా వస్తాము, ఆరాముగా పోతాం, దశమ భాగాలు చాలా ఇస్తాము, నువ్వు కారు కొనుక్కోవచ్చు, లేకపోతే విమానం ఎక్కొచ్చు, దేశాలు తిరగచ్చు, ఆరాముగా ఉండొచ్చు అన్నట్టుగా ఉన్నారు కదమ్మా. నీకు చాలా ధన్యవాదాలు. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకంటే ఈయన బాగా ఎక్కిరిస్తాడే మమ్మల్ని, నేనేం ఎక్కిరించలేదు, నిన్ను సరిచేయాలి ముందు. ఏలాగా నువ్వు నడుచుకోనాలని నేను సరిచేయటానికి ముందుకు వస్తున్నా. ప్రైజ్లో హల్లెలూయా. వాక్యాన్ని వివరించి చెప్తే నీ గుండెలు పగిలిపోతాయి. ఇప్పుడు వాక్యాలన్నీ ఉన్నదన్నట్టుగా చదివి వెళ్ళిపోతున్నాను, టైం తక్కువ ఉందని వెళ్ళిపోతున్నాను అన్నట్లు. వాక్యం ఇంకా స్లోగా తీసుకుంటా. రానున్న రోజుల్లో మీ మధ్య నేను బ్రతికి బాగుండి ఆ వాక్యాలు చెప్పడానికి ఇలానే ఉంటే ఇంకా స్లోగా వెళ్ళిపోతా. ఇప్పుడు ఒకటి చెప్పే చూడు, మేక తోక మేక కవిత ఇది అనండి. మేక తోక ఏంటది? మేక తెనాలి రావాలంగా అంటాడు. ఏమంటాడు? మేక తోక అనండి. అది కవిత్వం, పాండిత్యం అన్నాడు. ఏ కులమురా నీది, కాకులమురా నీది, ఏకాకులమురా నీది, శ్రీకాకుళమురా పో. ఎక్కడికి? కులాన్ని ఎంచుతావు నీవు. ఏ కులమని వివరం అడిగితే ఏమన్నా చెప్పేద బామ? ఏ కులమని చెప్పాల బామ? ఏమా సోదర కులమని ఎంచుతున్నావు. నా సోదర కులం వచ్చి నన్ను రక్షించింది, నీ కులం వచ్చి నిన్ను రక్షిస్తుంది. కులములన్నీ కుళ్ళుకొని కుళ్ళి సస్తారు కులాలు. చూడండి వచ్చేసింది. సైకిళ్ళ మీద తిరగాలి, ఈ యొక్క వాహనాల మీద నేను తిరగా, మీరు తిరగరు. ఈ సెల్ ఫోన్లు ఉండవు, ఇది ప్రవచనం అనుకో. సెల్ ఫోన్లు ఉండవు, టెలిఫోన్లు ఉండవు, మళ్ళా లెటర్ రైటింగ్ రాయాలా. అక్క బాగున్నావా, క్షేమంగా ఉన్నావా అంటే మళ్ళా లెటర్ రాస్తుందమ్మా. అది జరగటానికి దగ్గర పడింది రోజు. ట్రంకాలు కొట్టాలి ఎక్కడికన్నా ఫోన్లు వెళ్ళాలంటే బిఎస్ఎన్ఎల్ టవర్స్తో. అంటే ఏంటిది? అరే బాంబులు వచ్చి ఆ యొక్క పైన ఉపగ్రహాల మీద పడతాయ్యా, ఈ సెల్ ఫోన్లు పనిచేయవు. ఇక ఇంత సౌకర్యం ఉండదు. ఇక కొంతకాలం తర్వాత యేసు వచ్చే తరుణానికి, లేకపోతే దాని తర్వాత కానీ దానికి ముందు కానీ జరగవచ్చు. ఇట్ మే హ్యావ్ డన్. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇట్ కుడ్ హ్యావ్ డన్. హల్లెలూయా. చూడండి, సూర్యుని వెలుగు 7 రెట్లు పెరుగుతుంది, చంద్రుని వెలుగు ఈ సూర్యుడి వెలుగు అవుతుంది. చూడండి, సూర్యుని వెలుగు 7 రెట్లు పెరుగుతుంది, చంద్రుని వెలుగు ఈ సూర్యుడి వెలుగు అవుతుంది. ఆ రోజు దగ్గర పడుతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం, దాన్ని వివరించలేండి, మీరు చదువుకోనండి, చూపించా. 30వ అధ్యాయం 26వ వాక్యంలో ప్రభు రాక సమీపించింది. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుడి ప్రకాశము వలె ఉండును. సూర్యుడి ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును అని వాక్యం రాసి ఉంది. చదువుకున్నావా వాక్యం? నువ్వేమనుకుంటున్నావంటే ఈ యేసుప్రభు బాధ చేస్తానికి, యేసుప్రభు బాధ తినటానికి మందిరానికి వెళ్తున్నాం, ఏదో టైంపాస్కి పోతున్నాం, దేవుడు భక్తి విశ్వాసం అన్నట్టుగా అనుకుంటున్నాం. కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయమే, ఈ ప్రపంచానికి సంబంధించిన అంశం ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో జరగబోయే అంశం. రక్షణ పొందుటకు యేసునందు విశ్వాసము
ముంచాలి. అపోస్తుల 16వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. ఎక్కువ వివరణకు పోవట్లేదండి, చూసుకోండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30 వాక్యం, తర్వాత 31వ వాక్యం. యేసునందు విశ్వాసం వారిని వెలుపులకి తీసుకుని వచ్చి అయ్యలారా, వాళ్ళను కొట్టిన వాళ్ళు అన్నట్టు, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనో నేను. అందుకు వారు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అంటాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. కాలేబు యెహోషువలు తప్ప ఎవరు కనాను చూడలేదయ్యా, కనాన్లో ప్రవేశించలేదయ్యా. నువ్వు ఎంత స్ట్రిక్ట్గా బొవ్వ కొరకు బతికితే, అన్నం కొరకు, పరలోక రాజ్యం నీకు అంత తొందరగా దొరుకుతుంది. కొంచెం కాస్త శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. స్వస్థత, అద్భుత కార్యాలు జరుగుతాయి. అది నమ్ముట కొరకు మాత్రమే. ఈ విశ్వాసం ఉంచటము, రక్షణ పొందటము, మారు మనసు పొందటం అనేది అది కఠినమైన విషయము. ఈజీయే కానీ నీకు కఠినమైన విషయం. ఎందుకంటే లోకంలో లోక సంబంధంగా నడుస్తున్నావు కదా, అందుకని నీకు కఠినంగా ఉంటుంది, శ్రమకరంగా ఉంటుంది. కాలేబు యెహోషువలు తప్ప ఎవరు కనాను జారలేదు అన్నాడా? ఇది కూడా అంతే ఉంటుంది. ఏంది? రక్షణ పొందటం కూడా. ప్రపంచమంతా సువార్త అందిస్తే ఈ ఉన్నవాళ్ళలోనే చాలా మంది మోసపోయి ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడి అని రాసింది అక్కడ వాక్యం. ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడిదారు. ఆ మోసగించబడే వాళ్ళలో ఉంటావేం, జాగ్రత్త చూసుకో నిన్ను నువ్వు చూసుకో అంటున్నాను. ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడిదరు దొంగ బోధల చేత, అబద్ధ బోధల చేత. అది మత్తయి శుభవార్తలో ఉంటుంది ఈ మాట. ఎక్కడ? 24వ అధ్యాయం. నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొచ్చాను అంటాడు యెహోవా. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వాక్యంలో ఆ ఇజ్రాయేల్ వారిని ఈజిప్ట్ నుంచి గద్ద రెక్కల మీద మోసుకొచ్చాడట. తర్వాత ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యం. తర్వాత కీర్తన 91 4వ వాక్యం. ఒక నిమిషం ఎక్కువైపోయింది. మత్తయి శుభవార్త 23:37 వచనం ఒక్కడ చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యం. ఇన్ని వాక్యాలు చెప్తే ఎలాగండి? ప్రైజ్ లార్డ్. చూడండి, ఈ మత్తయి శుభవార్త 23:37 వాక్యం. ఇక్కడ ఏముంది? 23:37 వచనంలో 23:37 వచనంలో ఏముంది? యెరూషలేమా ప్రవక్తలను సంపుసును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుసును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింది ఎలాగూ చేర్చుకొనినో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. కోడి ఏ విధంగా చేర్చుకుంది మిమ్మల్ని? అలా చేర్చుకున్నాను అంటున్నాడు. కోడి ఉందా బైబిల్లో? కోడి గురించి వివరిస్తే దాని లక్షణాలన్నీ తీసుకొస్తే అవి మనకే వస్తాయి. ఆయనేమో కోడిలాగా ఉన్నాడు, మనమేమో పిల్లల్లాగా ఉన్నాం. ఇది యెరూషలేముని గురించి రాయబడిన విషయం, క్రైస్తవుల గురించి కాదు, యెరూషలేముని గురించి. ఇక సందర్భం ఉంది. యెరూషలేమా ప్రవక్తలను చంపుతున్నావు, నీ వద్దకు పంపడిన వారిని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింది కేలాగు చేర్చుకొను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవల్లని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతుంది. కోడి బైబిల్లో లేదు కదండి. కోడి అనేది బయట తిరుగుద్ది కదా. ఆ కోడి గురించి చెప్తా, వాక్యం చెప్పక ఏం వాక్యం చెప్పాలి మొఖానికి కదా? కోడి గురించి చెప్పొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే వారం చూసుకుందాలే. కాస్త 3-4 రెఫరెన్స్లు కూడా వదిలిపెట్టేస్తున్నా. వాక్యం చెప్పటం రానోళ్ళు ఈ విషయాలని ఎత్తరు.
అవి దాన్ని వివరించినప్పుడు అర్థం కాదు. అంతేనా? గ్రద్ద ఏం చేస్తారు చెప్పండి? దాని పిల్లలకు తిండి పెట్టేటప్పుడు పాము వచ్చి గ్రద్ద గూడిలో దూరింది. గ్రద్ద గూడిలో ఉన్న పిల్లలను ఒక్కోదాన్ని మింగుతుంది. గ్రద్ద యొక్క గుడ్లను మింగుతుంది. పైకి పాము ఎక్కువైపోయింది. నాగుపాము ఎక్కి గ్రద్ద గూటిలో ఉన్న పిల్లలను లేదా గుడ్లను మింగుతుంది. గ్రద్ద చూసింది. అప్పుడు ఏం చేస్తుంది గ్రద్దని? పామే మింగుతుంది గ్రద్దని? లేదు, ఆ పాముని కాళ్ళతో పట్టుకొని ఎత్తుకొని పోద్ది. ఆ పాము అనేది గ్రద్దని కాటు వేసిన గ్రద్దకి హాని జరగదో. దానికి ప్లాస్టర్స్ ఉంటాయి కాళ్ళకి. మన కరెంటు పట్టుకోవాలంటే చేతులకి గ్లౌజులు ఉంటాయా, రబ్బర్ గ్లౌజులు, అలాంటి గ్లౌజుల్లాగా దానికి ప్లాస్టర్ ఉంటుంది. ఆ గద్ద కరెంటు వైర్ల మీద ఇట్లా పట్టుకొని ఉన్నా దానికి షాక్ రాదు. గ్రద్దను ఒకవేళ పాము కనుక కాటు వేసిన గ్రద్దకి హాని జరగదు. గ్రద్ద ఏం చేస్తుందంటే పాముని కాళ్ళతో పట్టుకొని ఎత్తుకొని పోయి ఎక్కడన్నా ఎత్తైన చెట్టు దగ్గర దాన్ని కాళ్ళతో నొక్కి పెట్టి దాన్ని తలంతా పొడుచుకొని తినేస్తుంది. దాని మాంసం అంతా తినేస్తుంది. అందుకని ఈ పాము అసలు ఈ గ్రద్దలని పొట్టనీయకూడదు, వాటి గుడ్డలను మింగేసేయాలి, వాటి పిల్లలను కూడా చంపేసేయాలని దీని పని, పాము పని. పాము ఆలోచిస్తుంది. గ్రద్ద ఏమో ఆ పని చేస్తారు. గ్రద్దకి పాముకి శత్రుత్వం ఉంది. బైబిల్లో కెరూబుల పైన ఆసీనుడైన వాడు, కెరూబుల పైన ఎగిరి వచ్చుస్తున్నవాడు. కెరూబ్ అంటే ఇక్కడ గ్రద్దాకారంలో ఉంటుంది. కెరూబ్ కూడా గ్రద్దాకారంలో ఉంది. పక్షిరాజు అంటారు. ఇది యోహాను శుభవార్తకి సూచనగా ఉంది. గ్రద్ద యోహాను శుభవార్తకు సూచన, ఉన్నతమైన స్థితి అన్నట్టు యోహాను శుభవార్త అంటే. అయితే దేవునికి స్తోత్రాలు. మనల్ని కాపాడుటకు ఆయన మనల్ని మోసుకెళ్తాడు. గ్రద్ద రెక్కల మీద మనల్ని మోసుకెళ్తాడు. అంటే మనల్ని కాపాడుటకు ఆయన ఆ గ్రద్దలాగా వచ్చేసి తన్నుకొని పోతాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తున్నారు. వీళ్ళు పోయి వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఈ అమెరికా వాళ్ళు వచ్చి ఒక పేద విమానాలను తీసుకొని వచ్చి అణువాయుధాలు ఏడనియో అణువాయుధాలు ఉన్న స్థలాలన్నీ పేల్చి పడేశాడు. అది గ్రద్ద వచ్చేసింది. పైనుంచి గ్రద్ద వచ్చింది. పైనుంచి పేల్చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, ఉత్తర కొరియా వాళ్ళు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇండియా తటస్థంగా ఉంది, ఇంకెటు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ కేంద్రంలోనే యుద్ధం జరుగుతుంది. అది ఏమవుతుందో తెలియదు. క్రీస్తు విరోధి వచ్చే సమయం ఆసన్నమైంది. ఏదన్నా క్రీస్తు విరోధి బయటపడి శాంతి ఒప్పందం అవ్వవచ్చునేమో అని ఆలోచిస్తున్నాం. ప్రభు రాక అనేది క్రీస్తు విరోధి బయటకు వస్తే ప్రభు రాక సంభవిస్తుంది. యేసు ప్రభు రాక కాలేబు యెహోషువలాగా ఎవరో కొందరు కొద్దిమంది ఆ రాకుండా వెళ్ళిపోతారు. మీరేమో వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఏం చేస్తారు? గొడవ పడతారన్నట్టు. అందుకని సిద్ధపడండి అయ్యా, సిద్ధపడండి అంటే ముచ్చట్లు పెట్టడం తప్ప సిద్ధపాటు లేదో ఆ వాక్యం సరిగినరు కదా. అంతేనా? నేను విమర్శనాత్మకంగా వాక్యం తీసుకోకపోతే నీకు ఆ వాక్యం అర్థం కాదు. విమర్శనాత్మకంగానే వస్తుంది వాక్యం. ఇప్పుడు గోడకి ప్లాస్టరింగ్ అంటారు. గోడ ప్లాస్టర్డ్ అవుతుంది, వాల్ ప్లాస్టర్డ్. గోడకి సిమెంట్ పూత పూశారు, గోడకి మట్టి పూత పూశారు అనుకుందాం. ఏది గట్టిది? సరే, ఇంకోటి, మట్టి గోడ
గచ్చుపోత పూశారు ఒకటి. ఈ బోధలన్నీ అట్టున్నాయి. ప్రపంచం మీద బోధలు చేసే బోధలన్నీ చాలా వరకు ఎలా ఉన్నాయంటే, మట్టి గోడకి గచ్చు అంటే ప్లాస్టర్ చేయటం, సిమెంట్ పూత లాగా ఉంది చాలామంది బోధలు. మట్టి గోడకి ఎంతకాలం ఉంటుంది సిమెంట్ ప్లాస్టర్ అంటే తక్కువ సర్వీస్ ఇస్తుంది. సిమెంట్ గోడకి ప్లాస్టర్ చేస్తే వాళ్ళకి సిమెంట్ వాళ్ళకి అది 100 ఏళ్ళు సర్వీస్ ఇవ్వచ్చు. సరిగ్గా మాలు కలిపి దాన్ని తయారు చేస్తే గోడని బిల్డింగ్ని తయారు చేస్తే చక్కగా మాలు కలిపి 100 ఏళ్ళు సర్వీస్. ఈ మట్టి గోడకి గచ్చిపోత అంటారు చూడు, అది తక్కువ సర్వీస్, 20 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ ఇచ్చి పడిపోతుంది, ఊడిపోతుంది. మట్టికి గచ్చు, మట్టికి ప్లాస్టర్ అనేది సరిగా అంటుకోదు. మట్టికి కొట్టి చూడండి, మట్టికి ఇటుకి రెండింటికి కొట్టి చూడండి, మట్టికి రాయికి రెండింటికి కొట్టి చూడండి, ఏది ఎక్కువ కాలము గట్టికి పట్టుకొని ఉంటుంది చూడండి. చాలా బోధలు అలా ఉన్నాయండి. ఆ బోధలిని మభ్యపడి దేవునికి దూరం కాకండి. దేశం మీద అబద్ధ బోధలు ఉన్నాయి, దొంగ బోధలు ఉన్నాయి, రకరకాల పిచ్చి పిచ్చి బోధలు ఉన్నాయి. వాటికి అలవాటు పడి సత్యాన్ని దూరపరుచుకోకండి. నేను చెప్పేది సత్యవాక్యము, నువ్వు వినేది సత్యవాక్యము. నా జీవిత చరిత్ర సత్యం కాకపోవచ్చు, నీ జీవిత చరిత్ర కూడా సత్యము కాకపోవచ్చు. మనుషులం కనుక ఎన్నో బలహీనతలు ఉంటాయి మనలో, అవి సవరణ అవుతూనే ఉంటాయి. ప్రభు వచ్చేదాకా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ పోతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం పుట్టుకతో మాట్లాడడం కనుక ఒక్కొక్క మాట నేర్చుకుంటాం కనుక జీవితంలో ఈ సంఘంలో బోధ వింటే నువ్వు ఎలా తయారవుతావు చూసుకో, నువ్వు పరిశీలించుకో. మన సుందరం ఉంది, ఉదాహరణ చెప్తున్నా. గుజరాత్ పోయి వచ్చిందా? గుజరాత్ వెళ్ళొచ్చిందా మీ అమ్మమ్మ? గుజరాత్లో 50 మైళ్ళ దూరం పైన ఒక చర్చి కూడా లేదు. చెప్తుందా? ఎవరు చెబుతుంది? 50 మైళ్ళు లేదా 50 కిలోమీటర్లు పోవాలి చర్చికి పోవాలండి. ఎక్కడో ఉంటుంది చర్చి. ఇక్కడైతే బాన్స్వాడలో 5-6 చర్చిలు ఉన్నాయి. ఏ చర్చికి పోయినా వాక్యం వినొచ్చు కదమ్మా. అటుపోతే ఉత్తర ఇండియాలో నీకు చర్చి దొరకదు. ఈ చివరిన ఆ చివరికి పోవాలా, భయం. పోరు. నేను ఎక్కడి నుంచి వచ్చా? ఆ అమ్మ అంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఇక్కడ చస్తే వీళ్ళకి దిక్కెవరు అంటే సంఘమే దిక్కు, సంఘమే పడేస్తుంది. వాళ్ళు ఎవరు రారు, నా వాళ్ళు వస్తే వీళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తారు ఒక వ్యాన్ నిండా. కానీ నేను ఎక్కడి నుంచో వచ్చే సేవ చేయటానికి, మరి నేను ఎక్కడికో పోనిక, ఇక్కడే ఆగిపోతాయి. ఇక ఈ కొద్ది సంఘమైన ఇక్కడే ఆగుతా, పెద్ద సంఘమైన ఇక్కడే ఆగుతా. ఎందుకని ఇంక చేయలేదు, నా వల్ల అయిపోయింది. ఇలాంటి పిల్లగాళ్ళు ఎవరైనా లేచి నా దగ్గర తర్పీ తీసుకొని ఏడన్నా సెంటర్లో పెట్టి సేవ చేస్తే మన సంఘాలు తయారవుతాయి. దేవునికి స్తోత్రాలు. ఆ ఉత్తర ఇండియాలో ఆ అమ్మ చెబుతుంది, గుజరాత్ దేశంలో అంటే రాష్ట్రంలో ప్రభు పరిచర్య లేదు. అందరూ గుజరాలే ఉంటారు, గుజరాలు. కొత్తూరులో కూడా చేస్తారు, అంతా వాళ్ళే. ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ చర్చిలు లేవు, ఎక్కడో ఒకటి. ఇక్కడ కాస్త ఎక్కువ ఉన్నాయి. మెదక్ దిక్కుకు పోతే ఊరికి 10 చర్చిలు దొరుకుతాయి. మెదక్ జిల్లా కనుక దేవునికి స్తోత్రాలు. దేవుని పరిచర్య అనేది అభివృద్ధి చేయాలి, అది కావాలి. దేవుడి మాటలు దీవించిన గాక. మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం.